రాష్ట్రంలో మరో ఎన్నికలైతే సందడి చేయనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ రాజకీయ వాతావరణం అయితే కనిపించనుంది. ముఖ్యంగా తొమ్మిదేళ్లుగా ఎటువంటి ఎన్నికలు నిర్వహించిన సాగునీటి సంఘాలకు సంబంధించిన ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం సాగునీటి సంఘాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇవి 3 దశలుగా జరుగుతాయి. సాగునీటి సంఘం ఎన్నికలైతే ప్రతి గ్రామంలో కూడా ముఖ్యంగా రైతులకు సంబంధించి అత్యంత సందడిగా జరిగే ఎన్నికలని చెప్పుకోవచ్చు. వీటిని గతంలో చాలా ఎక్కువగా జరిపేవారు. సొసైటీ ఎన్నికలు ఒకటి, సాగునీటి సంఘం ఎన్నికలు ఒకటి. సాగునీటి సంఘం ఎన్నికలు అంటే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ప్రాజెక్టు ఆయకట్టులోని మొత్తం రైతులందరూ కలిపి వేసే ఓట్లతో ఎన్నుకునే ఒక సంఘం అనమాట. ప్రతి సంఘానికి సంబంధించి ఒక చైర్మన్ ఉంటాడు, అలాగే 3 డైరెక్టర్లు ఉంటారు, మరో 3 సభ్యులుగా ఉంటారు. అంటే మొత్తం 8 మందితో ఒక సంఘం అయితే ఏర్పడుతుంది. ఈ సాగునీటి సంఘాలకు సంబంధించి ప్రత్యక్ష విధానంలో అయితే ఇవి ఉంటాయి ఎన్నికలు. ప్రత్యక్ష విధానంలో వాళ్ళనైతే ఎన్నుకోవాల్సి ఉంటుంది. సాగునీటి సంఘం ఎన్నికల అధ్యక్ష అలాగే ప్రధాన కార్యదర్శులు ఇద్దరూ కూడా డిస్టిలరీస్కి సంబంధించి ఆ ప్రాంత డిస్టిలరీస్కి సంబంధించిన కమిటీ ఒకటి ఉంటుంది. ఆ ప్రాంత డిస్టిలరీస్ కమిటీ అంటే ప్రాంతీయ కమిటీ అనుకోవచ్చు. ఆ ప్రాంతీయ కమిటీలోని అధ్యక్షుల్ని కార్యదర్శుల్ని ఎన్నుకుంటారు. వాళ్ళంతా వెళ్ళి సాగునీటి సంఘం ప్రాజెక్టు కమిటీని ఎన్నుకుంటారు. ప్రాజెక్టు కమిటీలో వాళ్ళని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ 3 దఫాలుగా జరుగుతాయి. సాగునీటి సంఘం, డిస్టిలరీస్ అండ్ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన కమిటీలు. ఈ కమిటీ ఎన్నికలు 2015లో మొదటిసారి అప్పట్లో జరిగినాయి. 2015 తర్వాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించలేదు. సొసైటీలకు మాత్రం నామమాత్రంగా కొందరు డైరెక్టర్లను నియమించింది. ఎన్నుకునేవారు. గతంలో వీళ్ళు ఏం చేశారంటే పేరు చెప్పి నియమించేశారు. సో సాగునీటి సంఘం ఎన్నికలు ఈసారి చాలా కీలకంగా జరగనున్నాయి. గ్రామీణ వాతావరణంలో చాలా సందడిగా జరగనున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే మొత్తం ఒక సాగునీటి ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఆయకట్టు రైతులను ప్రాతిపదికగా తీసుకుని గతంలో ఉన్న వాటర్ లిస్టును పూర్తిగా పక్కన పెట్టి ఇప్పుడు కొత్త వాటర్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయనున్నారు. ఎంతమంది రైతులు ఉన్నారు, ఆ రైతుల యొక్క పరిస్థితి ఏంటి, రైతులు ఎంతమంది ఈ ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉందన్న ఒక లిస్టును అయితే తయారు చేయనున్నారు. కౌలు రైతులకు కూడా దీంట్లో అవకాశం ఉంటుంది. అలాగే కమతాలు ఉన్న రైతులకు అలాగే కౌలు రైతులకు ఇద్దరికీ అవకాశం అయితే ఇవ్వనున్నారు. కౌలు రైతుల గుర్తింపు కార్డులు అలాగే కౌలు రైతులు మా దగ్గర చేస్తున్న వాళ్ళు ఎవరు అనేది భూమి యజమాని ఇచ్చే అథారిటీ ప్రకారం అయితే ప్రస్తుతం అయితే కౌలు రైతుల కార్డులు ఎవరి దగ్గర లేవు కాబట్టి భూమి రైతు అథారిటీ ప్రకారం కౌలు రైతులకు కూడా ఓటింగ్లో పాల్గొనే అవకాశం అయితే లభిస్తుంది. సాగునీటి సంఘాల యొక్క గొప్పదనం ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎందుకంటే ఒక ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టు రైతులు పూర్తిగా ఆ సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి కాలువలు తవ్వాలి, ఎలాంటి కాలువలు పూడికి తీతలు ఉన్నాయి, మరమ్మతులు ఉన్నాయి, సాగునీరు పూర్తి స్థాయిలో మనకు అందడానికి క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు చేయాలి అన్నది ఈ సంఘాలే చూసుకుంటాయి. ఎందుకంటే ఈ సంఘాలంటే డైరెక్ట్ రైతులతో ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలు కాబట్టి రైతులే మా సమస్యలు ఇవి చెప్పుకునే అవకాశం ఉంటుంది. మా సమస్యలు ఇవి, ఇది పరిస్థితి కాబట్టి ఈ సాగునీటి ప్రాజెక్టు పరిధిలో ఈ ఆయకట్టు పరిధిలో ఈ సమస్యలు ఉన్నాయి. డ్రెడ్జింగ్ అలాగే పూడికి తీతలు ఉన్నాయి, అలాగే కొన్ని లాకులు మరమ్మతులకు గురైనవి, అలాగే ఇతర పనులు ఉన్నాయి, కాలువలకు సంబంధించిన పనులు ఉన్నాయి, కట్టల పనులు ఉన్నాయి. అలా చెప్పుకునే అవకాశం ఉంటుందన్నమాట. సాగునీటి సంఘాలకు సంబంధించి గతంలో సంఘాల లేక ఏం చేసేదంటే ఇరిగేషన్ అధికారులే తూతూ మంత్రంగా ఎక్కడి దగ్గర పనులు గుర్తించేవాళ్ళు, ఆ పనులు చేసేసి మమ్మ అనిపించేసేవాళ్ళు. ఏది అవసరం అనేది రైతులే చెప్పుకునే గొప్ప అవకాశం అయితే సాగునీటి సంఘాలకు సంబంధించి ఉంటుంది. వీటిని ఈ ఎన్నికలు నిర్వహించడానికి మరో 90 రోజులు సమయం పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి వాటర్ లిస్ట్ని అయితే ప్రిపేర్ చేసే పనులు అయితే ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. ఈ సాగునీటి సంఘాల యొక్క ప్రాధాన్యం పెరిగితే కింది స్థాయిలో ఇరిగేషన్ అధికారులు ఏ పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయాలి, దానికి ఎలాంటి నిధులు ఇవ్వాలి అనేది గుర్తింపు రైతుల దగ్గర నుంచి మనకి ప్రతిపాదనలు వస్తాయి. వాళ్ళే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో సాగునీటి సంఘాల యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పగా ఉంటుంది. దీన్ని నిర్వహించాలి అన్న ఒక ఆశయం అనేది ఒక గొప్పది అని చెప్పొచ్చు. దీంతో పాటు తర్వాత సహకార సంఘాలకు సంబంధించిన ఎన్నికలు, సొసైటీ ఎన్నికలు కూడా ఇదే ప్రాతిపదికన పెడితే గ్రామీణ వాతావరణంలో మళ్ళీ మునుపటి ఉత్సాహం అలాగే మునుపటి ఉల్లాసం అయితే వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ.